తెలుగు ఉగాది సంవత్సరాలు 60 అన్నాం కదండీ! ఈ 60 యొక్క పేరేంటి? అసలు వాటి అర్థం ఏంటి? అసలు ఈ పేర్లంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరుంటది. మన టీవీకి కూడా ఒక్కొక్క పేరుంటది కదా! దానికి అలాగే మనకేం పేరుంటుందో దాన్ని చెప్పే సబ్జెక్ట్ అది. తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు. 60 సంవత్సరాలు ఒక సంవత్సరం అంటారు. అలా ఒక్కో తెలుగు సంవత్సరాని పేరు వెనక ఒక కథ కూడా ఉంది. దాన్ని మనం జీవితంలో మళ్ళీ తర్వాత ఒక టాపిక్‌లో చెప్పుకుంటాము. తెలుగు సంవత్సరాల్లో అసలు ఈ సంవత్సరాలు ఎలా పుట్టింది? మనం ఈరోజు విశ్వావసునామ సంవత్సరం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరాలన్నీ ఎలా పుట్టింది? దీనికి ఏమైనా పురాణ గాథ, ఇతిహాసాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎవిడెన్స్ ఉందా అనంటే యెస్ ఉందట. ఎలా ఒకనాడు నారదుడు గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. నారద మహామునిని ఒక మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లల్ని కంటారట. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణు నారదుని మాయను తొలగిపోగానే నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్తారని వరమిచ్చారని పురాణ గాథలు ఉన్నాయి. అలా నారదుడి యొక్క 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాం అనేది ఒక పురాణ గాథ. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది. ఆ ఏడాది దాని ప్రకారమే జరుగుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. దాని యొక్క అర్థాలు ఎలా ఉంటుంది? తెలుగు ఉగాది సంవత్సరాల పేరు దానికి అర్థం కూడా చెప్తున్నాం. అన్నిటికంటే ముందుది ఫస్ట్ అని తీసుకుంటే ప్రభవ. యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. ప్రభవనామ సంవత్సరం అంటే ప్రబంధించడం అంటే పుట్టుక అనేది ఒక అర్థం అని కూడా చెప్పచ్చు. 2 విభవనామ సంవత్సరం సుఖంగా జీవిస్తారు, వైభవంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్తూ ఉంటారు. శుక్లనామ సంవత్సరం సమృద్ధి పంటలు ఉండాలని కోరుకుంటాం. శుక్ల అంటే తెల్లనిది, నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీకగా నిలబడే సంవత్సరం అంటారు. ప్రమోదిత్య అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం ప్రమోదిపంగా ఉండే ప్రమోదూతనామ సంవత్సరంగా దీన్ని చెప్పడం. ప్రజ అంటే సంతానం, సంతాన వృద్ధి కలిగి ప్రజోత్పత్తి పెరుగుతుంది అని చెప్పడమే ఈ యొక్క సంవత్సరంగా. ఆంగీరసనామ సంవత్సరం భోగాలు కలుగుతాయి. ఆంగీరసం అంటే శరీర అంగాల్లోనూ ప్రాణశక్తి, ప్రాణదేవుడు ఆంగిరసుడు. ఆ దేవుని పేరు మీదే పేరు ఇచ్చేదని అర్థం చెప్పబడుతుంది. భోగాలన్నీ కూడా ఇస్తుంది. శ్రీముఖనామ సంవత్సరం వనరులు సమృద్ధిగా ఉంటాయి. శుభమైన ముఖం, ముఖ ప్రధానాంశం కాబట్టి అంత శుభంగా ఉంటుంది అని అర్థం అన్నమాట. భావనామ సంవత్సరం ఉన్నత భావాలు కలిగి ఉంటారు. భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు, భవనారాయణుడు అంటారు చూసారా, ఈయనే భవనారాయణ. ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసి బ్రహ్మ అని పండితులు వివరిస్తూ ఉంటారు. యువనామ సంవత్సరం వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. యువ అనేది బలానికి ప్రతీక అని కూడా చెప్పవచ్చు. దాతనామ సంవత్సరం అనారోగ్య బాధలు తగ్గుతాయి. బ్రహ్మ అలాగే ధరించేవాడు, రక్షించేవాడుగా కూర్చుంటాడనమాట. ఈశ్వరనామ సంవత్సరం ఇది 11 క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పరమేశ్వరుడే అని కూడా చెప్పవచ్చు. 12వ సంవత్సరం బహుధాన్యనామ సంవత్సరం దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. సుభిక్షానికి మారు పేరంటే బహుధాన్యం అంటారు. 13వ సంవత్సరం ప్రమాదినామ సంవత్సరం వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. ప్రమాదములు అన్నిట్లోనూ అర్థవర్తంగా సంవత్సరంతో ప్రమాదాలు జరుగుతాయని భయపడుతూ ఉంటారు. విక్రమనామ సంవత్సరం పంటలు బాగా పండి రైతన్న సంతోషిస్తారు, విజయాలను సాధిస్తారు. విక్రమ అంటే పరాక్రమం కలిగిన వాడు అని అర్థం. 15వ సంవత్సరం వృషనామ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చర్మ వ్యాధులంతా కూడా తొలగిపోయే ఒక మంచి చర్మానికి డెర్మటాలజిస్ట్ అంతా ఉంటారు కదా, ఈ చర్మానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో మేలు కలుగుతుందట. 16వ సంవత్సరం చిత్రబాణునామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. చిత్రబాణుడు సూర్యుడు ప్రధాన లక్షణం ప్రకాశింపజేయుట. చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందే ఒక సంవత్సరం అంటారనమాట. 17వ సంవత్సరం శోభాను క్షేమం, ఆరోగ్యం. శోభాను స్వయం ప్రకాశంగాన్ని గుర్తించి స్వశక్తి మీద పైకెదిగేదని అర్థం. 18 తారణనామ సంవత్సరాలు మేఘాలు సరైన సమయంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. తారణం తరింపజేయడం అంటే దాటించడం, కష్టాలను దాటించి గట్టెక్కించే నామ సంవత్సరం అని అర్థం. పార్థివ నామ సంవత్సరం ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి. పార్థివ పృథ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికి ఉన్నంత సహనం పనిచేసే వాడికి అర్థం అనమాట. వ్యయనామ సంవత్సరం అతివృష్టి, అనవసర ఖర్చులు, వ్యయ ఖర్చు కావడం. ఈ ఖర్చు శుభాల కోసం
ఖర్చైన ఉంటుంది, సర్వాన్ని అర్థం అన్నమాట. సర్వజిత్ నామ సంవత్సరం, సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి. సర్వజిత్తు, సర్వాన్ని జయింపజేయగల సంవత్సరం అని అర్థం. 22 సర్వదారి, సుభిక్షంగా ఉంటారు. సర్వదారి నమ సంవత్సరం అంటే సుభిక్షంగా ఉంటారు. సర్వదారి, సర్వాన్ని ధరించేది అనమాట సర్వదారి సంవత్సరం. 23వ సంవత్సరం విరోధి నామ సంవత్సరం. విరోధి, వైరత్వాన్ని పెంచే ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు. వికృతి నామ సంవత్సరం 24. ఈ సమయం భయంకరంగా ఉంటుంది. వికృతి ప్రళయతాండవం అవుతుంది. యొక్క దీంట్లో ఖగోళ శాస్త్రంలో కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. 25వది కరనామ సంవత్సరం. పరిస్థితులు సాధారణంగా ఉంటుంది. కర, గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక, ఖర్జూరాలు లేదా ఒక్కలు అంటారు చూసారా, అనే అర్థాలను కూడా చెప్పడం జరుగుతుంది. 26వ సంవత్సరం నందననామ సంవత్సరం. ప్రజలకు ఆనందం కలుగుతుంది. నందన, ఒక ఇంటిలో ఒక అమ్మాయిని గుర్తు పెట్టుకోవచ్చు, ఉద్యానవనం అని చెప్పచ్చు, ఆనందాన్ని చెప్పచ్చు, తర్వాత సంతోషాన్ని చెప్పచ్చు, అందమైన విషయం చెప్పచ్చు, కలగజేసేదని కూడా చెప్పచ్చు. 27వ సంవత్సరం విజయనామ సంవత్సరం. శత్రువులను జయిస్తారు. విశేషమైనటువంటి జయం కలిగే సంవత్సరం విజయనామ సంవత్సరం. జయనామ సంవత్సరం 28 లాభాలు విజయం సాధిస్తాయి. జయాపజయాన్ని కలుగజేస్తుందని చెప్పడం జరుగుతుంది. 29 మన్మథనామ సంవత్సరం. జ్వరాది బాధలు తొలగుతాయి. మన్మథ మనస్సును మదించేది అని కూడా చెప్పవచ్చు. 30వ సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరం. ఇబ్బందులు ఉన్న క్షేమంగా ఉంటాయి. దుర్ముఖి, చెడ్డ ముఖం కలదని కూడా చెప్పవచ్చు. హేవలంబి, ప్రజలు సంతోషంగా ఉంటారు. హే విలంబి, సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం కూడా చెప్పచ్చు. 31వ సంవత్సరం. 32వ సంవత్సరం విలంబి, సుభిక్షంగా ఉంటారు. విలంబి సాగదీయడం అని కూడా ఒక రకంగా చెప్పచ్చు. 33 వికారినామ సంవత్సరం. ఇది అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. శత్రువులను చాలా కోపం తెస్తుంది. వికారి, వికారం కలుగుతుంది. ఈ సమయంలోనే మన భారతదేశంలో మనం ఏమేమి జరిగిందో అన్ని చూసాం. భారతదేశమే కాదు, ప్రపంచ దేశం అంతా కూడా ఏం జరిగిందో చూసాం. సార్వరి, పంటలు దిగుబడి తక్కువగా ఉండే సమయం. సార్వరి రాత్రికి సంబంధించినటువంటి సంవత్సరంగా చెప్పచ్చు. 35 ప్లవనామ సంవత్సరం. నీరు సమృద్ధిగా ఉంటుంది. ప్లవ, తప్ప, కప్ప, జువ్వి దాటించినదని కూడా చెప్పవచ్చు. 36వ సంవత్సరం శుభకృత్, శుభాలను కలిగించే ఒక నామ సంవత్సరంగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే మన భారతదేశం ఒక ట్రాక్లోకి వచ్చిందని కూడా. శుభకృతు నుంచే చాలా ఇబ్బందులు పడి శుభకృతులో నుంచి మనం ఆనందం పడ్డాం. శుభకృతు నామ సంవత్సరాలు శుభాన్ని చేసే ఒక సంవత్సరం 36 అని చెప్పచ్చు. 37వ సంవత్సరం శోభకృతు నామ సంవత్సరం. లాభాలు ఇస్తుంది. శోభకృతు, శోభను కలుగదిస్తుంది. 38వ సంవత్సరం గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం. కోపం కలిగిస్తుంది. క్రోధికి చాలా వాతావరణంలోనూ చూసాం, రాజకీయాల్లోనూ చూసాం, సమాజంలోనూ చూసాం, ఎన్నో అరిష్టాలను కూడా చూస్తాం క్రోధినామ సంవత్సరంలో. ఇప్పుడు వచ్చిన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. 39 ధనం సమృద్ధిగా ఉంటుంది. విశ్వావసు, విశ్వానికి సంబంధించింది. ప్రేమానురాగాలని పెంచే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. మరి 40వ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ప్రజలు పరాభవాలని గురవుతారు. పరాభవం, అవమానాలు కూడా పొందే అవకాశంగా ఉందని కూడా చెప్పచ్చు. 41వ సంవత్సరం ప్లవంగ నామ సంవత్సరం. నీరు సమృద్ధిగా ఉంటుంది. ప్లవంగ కోతి, కప్పకు ప్రతీకగా చెప్పడం జరుగుతుంది అనమాట. 42వ సంవత్సరం కీలకనామ సంవత్సరం. పంటలు బాగా పండుతాయి. కీలక, పశువులను కట్టేందుకు ఉపయోగించే ఒక కొయ్యి అంటారు దాన్ని, కీలకనామం. దాన్ని అంటే మనం ఏ పని చేసినా అడవుడిగా ముందుకు లేకుండా కట్టి ఆపే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. 43 సౌమ్యనామ సంవత్సరం అని చెప్పచ్చు. శుభ ఫలితాలు అధికం. సౌమ్యం, మృదుత్వం అని కూడా చెప్పచ్చు. 44వ సంవత్సరం సాధారణ నామ సంవత్సరం. సాధారణ పరిస్థితులు ఉంటాయి. సాధారణ సామాన్యాలు కలిగి ఉన్నటువంటి సంవత్సరాన్ని సౌమ్యనామ సంవత్సరం అంటారు. విరోధి కృతనామ సంవత్సరం. 45వది. ఇది ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది. విరోధాలను కలిగింపజేసే ఒక సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయం విరోధికృత నామ సంవత్సరం. 46 పరిధావి నామ సంవత్సరం. ప్రజల్లో భయం ఎక్కువ ఉంటుంది. పరిధావి, భయంకరమైనటువంటి ప్రళయాలు జరిగే ఒక సంవత్సరంగా కూడా చెప్పడం జరుగుతుంది. 47 ప్రమాదీచ ప్రమానామ సంవత్సరం. ప్రమాదాలు ఎక్కువ, ప్రమాదీచ ప్రమాదకరమైనటువంటి సంవత్సరంగా
వాహనం నడిపేటప్పుడు కానీ, ప్రళయం కానీ, విపత్తు కానీ, భూకంపాలు కానీ, జలప్రళయం కానీ జరిగే ఒక సంవత్సరంగా 47వ సంవత్సరంగా చెప్తుంది. 48వ సంవత్సరం ఆనందనామ సంవత్సరం. ఆనందంగా ఉంటారు. ఆనందమయంగా ఉండజేసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. 49వ సంవత్సరం రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు. చాలా అన్యాయాలు, అపార్థాలు జరిగే ఒక సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. 49వ సంవత్సరం. 50వ సంవత్సరం నలనామ సంవత్సరం. పంటలు బాగా పండుతాయి. నల్ల అనేది పదానికి రూపాంతరం అయ్యే ఒక అద్భుతమైనటువంటి సమృద్ధిని కలిగించే నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. 51వ సంవత్సరం పింగళ నామ సంవత్సరం. సామాన్య ఫలితాలు కలుగుతాయి. పింగళ ఒక నాడి, కోతి, పాము, ముంగిస ఇలాంటివన్నీ కూడా మన యొక్క నాడిలో కూడా పింగళ నాడి అని చెప్తున్నారు కదా. ఆ పింగళ నాడితో కూడినటువంటి సంవత్సరం. ఇవన్నీ కూడా గుణాలు కలిగినటువంటి ఒక సంవత్సరంగా చెప్పచ్చు. 52వ సంవత్సరం కాలయుక్తి నామ సంవత్సరం. కాలానికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కాలయుక్తి కాలానికి తగిన యుక్తిని కలిగించి అన్ని రకాలుగా మేలు చేసే ఒక అద్భుత సంవత్సరం అని కూడా చెప్పచ్చు. 53వ సంవత్సరం సిద్ధార్థి నామ సంవత్సరం. కార్యసిద్ధి, సిద్ధించడం, సిద్ధార్థి కోరికలు సిద్ధించడం, అన్ని రకాలుగా శుభం జరిగే సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 54వ సంవత్సరం రౌద్రినామ సంవత్సరం. ప్రజలకు చిన్నపాటి బాధలుంటాయి. రౌద్రవంతంగా ఉండేదని కూడా చెప్పచ్చు. ఒకరికొకరు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, అత్తమామలు, లేకపోతే సమాజంలో ఫ్రెండ్స్, రాజకీయంగాను సామాజికంగాను ఏదో ఒక రకమైనటువంటి కోపం, రౌద్రం ఉంటూ ఉంటుంది. ఆ సంవత్సరం అంతా కూడాను జాగ్రత్తగా ఉండాలి. 55వది దుర్మతి నామ సంవత్సరం. వర్షాలు సామాన్యంగా ఉంటాయి. దుర్మతి దుష్ట బుద్ధి కలిగినటువంటి ఒక సంవత్సరంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడాను మనకు తెలియకుండానే ఆ వాతావరణంలో వచ్చే మార్పిడి, ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల మనలో కూడా దుష్టబుద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. 56వ సంవత్సరం దుందుబి నామ సంవత్సరం. క్షేమం, ధ్యానం, దుందుబి వర్ణుడు సమృద్ధిగా కురిపించే ఒక సంవత్సరం. చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. 57వ సంవత్సరం రుధిరోద్గారి సంవత్సరం అంటారు దీన్ని. ప్రమాదాలు ఎక్కువ, రుధిరోద్గారి రక్తాన్ని స్రవించజేసే ఒక సంవత్సరం అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయంగా కూడా మనం చెప్పచ్చు. 58 రక్తాక్షి నామ సంవత్సరం. అశుభాలు కలుగుతాయి. రక్తాక్షి ఎర్రని కన్నులు కలదిగాను చాలా అనర్థాలు జరిగే సంవత్సరంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 59 క్రోధన నామ సంవత్సరం. విజయాలు సిద్ధిస్తాయి. కోప స్వభావాన్ని కలిగి ఉన్నా కూడా జయం మాత్రం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఆఖరిగా అక్షయనామ సంవత్సరం. తరగని సంపదను, ఏ విధమైనటువంటి దరిద్రానైనా దాన్ని నశింపజేసి ఆనందం కలిగినటువంటి నామ సంవత్సరంగా 60వ సంవత్సరానికి. ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు, వాటి యొక్క అర్థాలు. ఎందుకంటే ఇది చాలామందికి లోపల ఉన్నటువంటి ఒక సందేహం. తెలుగు నామ సంవత్సరం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఈ సంవత్సరం యొక్క పేరేంటి, ఈ సంవత్సరం యొక్క నంబర్ ఏంటి అనేది విజయోస్తు.